ప్రభాస్ విషయానికి వస్తే ఇదే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బీటెక్ చదివే స్టూడెంటు నేను చెప్పిన 4 సెమిస్టర్లలో నువ్వు 3 సెమిస్టర్లు ఫెయిల్ అవుతావురా లేదా 4 సెమిస్టర్లో ఫెయిల్ అవుతావురా అంటే వాడు 3 సెమిస్టర్లు ఫెయిల్ అయ్యి 4వ సెమిస్టర్ పాస్ అయ్యి ఇంటి ముందర పటాకులు కాల్చుకుంటే నేనేం చెప్పాలి వానికి? అంతే కదా. ఇప్పుడు నువ్వు ప్రభాస్ తీసిన సినిమాలు సాహో, రాధేశ్యాము, ఆదిపురుషు, సాలారు, ఈ 4 సినిమాలలో 3 సినిమాలు పోతే మీరు సైలెంట్ గా దుకాణం బంద్ చేసి మీరు కూర్చున్నారు. 4వ సినిమా మీరు ఎక్కడ లేకుండా వేణుస్వామిని ట్రోల్ చేస్తున్నారు. మీరు నిజమైన మనుషులు, నిజమైన ట్రోలర్స్ అయితే మరి 3 సినిమాలు వేణుస్వామి పోయినప్పుడు నా గురించి పాజిటివ్గా మీరు ట్రోల్ చేయాల్సిందే కదా. అవును, మా అన్న గురించి చెప్పిండు వేణుస్వామి, ఏం జరిగింది వేణుస్వామి, నువ్వు దేవుడివి, రాధేశ్యామ్ నీ స్టోరీయే తీసిండు రాధేశ్యామ్ మా అన్నను పెట్టి, నువ్వు చాలా గొప్పవాడివి నన్ను ట్రోల్ చేయాలిగా. మీరు చేయరు. ఎందుకు చేయరు అంటే మీకు కావాల్సింది మీరు తీసుకుంటారా? నేను చెప్పిన వదిలిపెడతారా? మీకు దమ్ముంటే ప్రభాస్ జరిగితేనే అదే మాట్లాడతారు. మీకు దమ్ముంటే ప్రభాస్ ఆరోగ్యం గురించి మాట్లాడండి. ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో డిబేట్ పెట్టండి. పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో డిబేట్ పెట్టండి. ఇంకా మైనర్ కాదు కదా ప్రభాస్, మేజరే కదా. పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదో డిబేట్ పెట్టండి. సో నాకు తెలిసినవి మీకు తెలవాలని రూల్ ఏం లేదు. రెండవది అన్నిటికంటే ముఖ్యము, నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సో కృష్ణంరాజు గారి జాతకము, కృష్ణంరాజు గారి వైఫ్ జాతకము, వాళ్ళ పిల్లల జాతకాలు, ప్రతి ఒక్కళ్ళ జాతకాలు నాకు తెలుసు. సో మా జీవితం మొత్తము 99% సినిమా ఇండస్ట్రీలో జరిగింది. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పుట్టిన జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే కొంతమంది నన్ను గుర్తుపట్టరేమో కానీ 1990 పూర్వము ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ నన్ను గుర్తుపడతారు. సినిమా ఇండస్ట్రీతో పాటు పెరిగినటువంటి వ్యక్తిని నేను. సో ఇవాళ ఏదో సడన్గా వచ్చినోని కాదు. సో ప్రభాస్ చిన్నపిల్లాడప్పటి నుండి ప్రభాస్ ఏం చేసిండు, ఈశ్వర్ సినిమా ఏ రకంగా తయారైంది, ఈశ్వర్ సినిమా ఎట్లా తయారైంది, ఈశ్వర్లో సినిమాలో ప్రభాస్ని ఎట్లా సెలెక్ట్ చేసిరు దగ్గర నుండి ప్రతి అంశం నాకు తెలుసు. మీరు ఇంకొకటి అన్నారు, మీ ప్రభాస్తో సినిమా తీయాలంటే మళ్ళీ జాతకాలు చూపించుకోవాలి వాళ్ళు, ఈశ్వర్ సినిమా దాకా వెళ్ళాల్సింది. నా ఉద్దేశం ఏంటంటే ప్రభాస్తో సినిమాలు తీయించుకోవాలంటే ప్రభాస్ సక్సెస్ రేట్ తగ్గుతుంది అని అర్థం అండి. ఓకే, ఇక్కడ సక్సెస్ రేట్ తగ్గుతుంది అంతే కదా. ఇప్పుడు నేను అన్నమాట ఏంటంటే, మీరు బాగా ఈ వీడియో మొత్తం అబ్జర్వ్ చేస్తాను, అన్నమాట ఏంటంటే బాహుబలి లాంటి సినిమా ఉండదు అని చెప్పా. అంతెందుకు 4 నెలల కింద 6 నెలల కింద నేను ఆదిపురుష్ సినిమా ఫెయిల్ అవుతుందని చెప్పి నా వీడియో ట్రెండింగ్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, సెర్చ్ చేయండి. అంత దమ్మున్న మొగోడు ఎవడన్నా ఉండా భారతదేశంలో? నన్ను యాంకర్ ఏమడుగుతాడంటే, ఇది చిన్నపిల్లల సినిమా కదా, 3D సినిమా కదా, హిట్ కాదా అని అడుగుతాడు మళ్ళీ ప్రెషర్ వేసి. అంటే నేను అన్న 3D కాదు ఏదన్నా సరే అయ్యబ్బా సినిమా పోతుంది. ఇంత ధైర్యం ఉన్నాడు ఎవడున్నాడు, ఇట్లా చెప్పగలిగినాడు ఎవడున్నాడు ఇండస్ట్రీలో? అసలు ఆస్ట్రాలజీ చెప్పాలంటే మజాక. మరి మీరు ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకోవాలా? పోనీ మరి వేణుస్వామి చెప్పింది మంచి నిజంగానే ప్రభాస్కు జరిగింది అని చెప్పి మీరు ఎందుకు పెట్టలేదు ట్రోలింగ్లో? ఏది రాధేశ్యామ్ సినిమా పోయినప్పుడు ఎందుకు పెట్టలేదు, సాహో పోయినప్పుడు ఎందుకు పెట్టలేదు, ఆదిపురుషు పోయినప్పుడు ఎందుకు పెట్టలేదు? ఒకటన్నా నేను వేణుస్వామి గారిని అంత కీన్ గా ఫాలో అవుతున్నారంటే మీ గురించి భయం నమ్మకంతో పాటు భయం. కలియుగంలో దేవుని దర్శనాలు ఇప్పుడు సమాజంలో చాలామంది హిందూ మతంలో పుట్టిన పిచ్చిముండా కొడుకులు హిందూ మతాన్ని విమర్శ చేస్తారు, దేవుళ్ళను విమర్శ చేస్తారు, శాస్త్రాలను విమర్శ చేస్తారు. రైట్ ఆడొకడు పొద్దున్న లేస్తే ఒకడు పిచ్చిముండా ఆడుకున్నాడు, వాడు పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో మనకి అదే పని. వాడు ఈ దేశంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడో వేరే దేశంలో ఉంటాడు, వాడు పొద్దున్న లేస్తే భారతదేశంలో జరుగుతున్న వాటి గురించే పెడతాడు, భారతదేశంలో జరుగుతున్న వాటి గురించే పెడతాడు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక ఆటవిక తెగ, ఆ తెగకు సంబంధించిన సాంప్రదాయాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ రోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగే ముందు వాళ్ళు వచ్చి స్టేడియంలో హోమం గాల్చి ఒక రకమైన వాయిద్యం వాయించి 10 నిమిషాలు పూజ చేసి మ్యాచ్ స్టార్ట్ చేసి వీడు అక్కడనే కూర్చోండి, నేను విఐపీ లాంజ్లో కూర్చుంటే వీడు పక్క లాంజ్లో కూర్చొని చూస్తున్నాడు. వాడు నోరు మూసుకొని దాని ఇష్టం మీద ఒక చెయ్యి నోటి మీద ఒక చేసుకుని కూర్చున్నాడు. ఇక భాష మాట్లాడతలేను, దాని ఇష్టం మీద ఒక చెయ్యేసుకుంటూ కింద నోటి మీద ఒక చెయ్యేసుకుంటూ వీడు స్టేడియంలో కూర్చొని చూస్తున్నాడు. అరే నువ్వు నిజంగా మొగోనివి అయితే నీకు ఈ ఆచార వ్యవహారాల మీద కోపం ఉంటే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం మధ్యలో పోయి వాడిని జుట్టు పట్టుకొని ఎందుకు కొట్టలే? ఓ ప్లకార్డ్ పట్టుకొని మీరు వేసేది తప్పు, మీరు ఆస్ట్రేలియాలో మీరు వేసేది అని చెప్పి నువ్వు ఎందుకు పెట్టలే? ఇక్కడనేమో గ్రహణం రోజు వచ్చి సమోసాలు తింటావా? ఇండియాలో ఏం జరిగినా నువ్వు ఎక్కడో కూర్చొని నువ్వు స్టేటస్లు పెడతావా? అంటే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ భారతదేశంలో పుట్టినందుకు అదృష్టవంతుడు నువ్వు. అమెరికా ఆస్ట్రేలియాలో ఈ పని చేస్తే అడ్డంగా కోసి కంగారులో పెడతారు నీ బాడీని. అఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చినా అదే అనుకో, అది వేరే విషయం. సో అదే తోలు తీస్తారు, అది వేరే విషయం. కానీ
ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయిందండి. దేవుళ్ళని విమర్శించడం ఫ్యాషన్, ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శిస్తే మంచిని విమర్శించు, మంచిని స్వీకరించు, చెడును విమర్శించు. నేను చెప్పినే జరిగినప్పుడు నువ్వు నాకేమైనా కిరీటం పెట్టినవా? ఇంతమంది ట్రోలర్స్ని అడుగుతున్నా, బ్యాంచేది రేపు పొద్దున ఇంకా 2 జరగబోతున్నాయి సంచలనాలు, జనవరిలో ప్లస్ మేలో. మీకు దమ్ముందా అవి పెట్టి మీరు వేణుస్వామి గారు మేము తప్పు చేసినాము, మీరు చెప్పినవి 2 పెద్దవి జరిగినాయి, 2 సంచలనాలు జరగబోతున్నాయి భారతదేశంలో. ఒక సూపర్ స్టార్ హీరోయిన్ గురించి నేను ఇప్పుడు మీతో కూడా చెప్పాను, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. ప్రముఖ హీరోయిన్ కు సంబంధించిన పర్సనల్ లైఫ్ లో ఒక పెను సంచలనం జరగబోతుంది జనవరి. సుమారు 8 సంవత్సరాల కింద పెట్టిన వీడియో ఉంది నా దగ్గర, సో యూట్యూబ్ లో. అది జరిగి తీరుతుంది జనవరి ఫిబ్రవరిలో. ప్లస్ మేలో ఒక సంచలనం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో. అప్పుడు మీరందరూ తప్పైంది వేణుస్వామి గారు అని మీరు పెట్టుకుంటారా వీడియోలో? వేణుస్వామి గారు చెప్పిండు అని నాకు ప్రచారం చేస్తారా? సో ఇలాంటి అశుద్ధం తినే వాళ్ళ గురించి నేను మాట్లాడడం దేనికి? ఇంకొకటి అండి, మైనస్లు ఎక్కువగా చెప్తారు వేణుస్వామి గారు ప్లస్ల కంటే అని అంటారు. మరి అదే కావాలి కదా, అంతేనంటారా? డాక్టర్ దగ్గరికి పోయినాము, క్యాన్సర్ వచ్చింది మనిషికి, నీకు క్యాన్సర్ లేదు ఏం లేదు, నీకు జలుబు వచ్చింది పో అంటే తెల్లారి వస్తాడు. ఉన్న వాస్తవాన్ని చెప్పగలిగే సత్తా ఉండాలి. చెప్పి దానికి సంబంధించిన పరిహారం చేసి, అన్నిటికంటే ముఖ్యం మానసికంగా ధైర్యాన్ని చెప్పాలి. కరెక్ట్. భారతదేశంలో ఏది జరిగినా ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తారు, కానీ అదే అమెరికాలో ఏది జరిగినా కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు. కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, మానసికమైనటువంటి వైద్య నిపుణుల దగ్గరికి వెళ్తారు. మన దగ్గర అందుకనే ఆ శాస్త్రాలకు మనం లేము. మన దగ్గర ఏంది, ఆస్ట్రాలజర్ దగ్గరికి వస్తే ధైర్యం చెప్తాం. చాలా మందిని వ్యక్తిగతమైనటువంటిగా అయితే నా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఒక జర్నలిస్టు ఒక ఇంటర్వ్యూ కాకుండా నాకు మీకు ఒక జ్యోతిష్యుడు, ఒక గురువు, ఒక శిష్యుడి సంబంధం ఉందా లేదా? ఉంది. సో మీరు నన్ను ఆల్రెడీ నా దగ్గరకు వస్తే నేను మీతో మాట్లాడిన విధానాలు ఎట్లుంటాయి? సో పర్సనల్గా 100 మంది మీకు నా గురించి చెప్పినా మీరు నన్ను నెగిటివ్గా మాట్లాడరుగా. ఎందుకు? వ్యక్తిగతమైనటువంటి రిలేషన్ ఉంది. అవును. సో ఇలాంటి వ్యక్తిగతమైన రిలేషన్ నాకు సమాజంలో ఎంతమందితో ఉంటుంది? చాలా మందితో ఉంటుంది, కొన్ని లక్షల మందితో ఉంటుంది. మరి మీరు చేసే ట్రోలింగ్ వల్ల నాకు వచ్చేది ఏముంది? ఏముండదు. ఒక ఊర్లో ఒక దేవాలయం ఉందంట, కొత్తగా దేవాలయం కట్టిరంట. ఒక దేవాలయం కడితే ఆ దేవాలయం దగ్గరికి విపరీతంగా జనాలు వస్తున్నారంట. వస్తుంటే ఆ పక్కనే ఒక చెత్త కుప్ప ఉంది. ఆ చెత్త కుప్ప దగ్గర ఈ ఊర్లో ఈ ప్రసాదాలు తింటారు కదా ఎవరు, ఈ భక్తులు, ఇవన్నీ తీసుకుపోయి ఆ చెత్త కుప్పలు వేస్తున్నారు. తిన్న తర్వాత ఏది ఇస్తారు, వేస్తుంటే అక్కడ కుక్కలు కలిసి ఒక 10 కుక్కలు తింటున్నాయంట. తింటుంటే ఆ 10 కుక్కలు డిస్కషన్ చేసుకుంటున్నాయి ఏమని అంటే, అరే మనం కుక్కలం కదా, గ్రామసింహాలం కదా, మనం వాళ్ళు వేసింది తింటాం ఏంటని. వాళ్ళు మనం వేస్తే తింటున్నాం కరెక్టే, కానీ మనల్ని వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు? అక్కడ ఏముందని పోయి రోజు అక్కడ దండం పెడుతున్నారు, లోపలికి పోయి దండం పెడుతున్నారు అంటే, అప్పుడే లేటెస్ట్గా వచ్చిన 2 కుక్కలు ఉన్నాయంట ఊర్లకు. అవి అన్నాయంట, మీకు నేను సినిమా చూపిస్తా అన్నాయంట. ఏం సినిమా చూపిస్తావంటే, చూద్దాం మనందరం నడవండి అని ఈ 10 కుక్కలతో పాటు ఈ 2 కుక్కలు కూడా కలిసి 12 కుక్కలు దేవుడి ముందర, ఆ గుడి ముందరికి పోయినాయి. గుడి మెట్ల ముందర నిలబడి ఓ అని మొరగడం స్టార్ట్ చేసినాయి. అట్లా ఒక 2 గంటలు మొరిగినాయంట. మొరిగితే మీడియా అందరూ వచ్చి కవర్ చేయడం వల్ల జనాలందరూ కలిసి చూసి ఏం చేశారట అంటే, కుక్కలు కూడా మొరుగుతున్నాయి, దేవుడు చాలా పెద్ద దేవుడే ఉన్నాడు రా నాయన అని దానికి జనాలు ఇంకా పెరిగిరంట. వద్దండి, ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది. నాకున్న అపాయింట్మెంట్లే కాకుండా ఈ ట్రోలర్స్ వల్ల 10 to 20% నాకు పెరిగింది మైలేజ్ పెరిగిందని భావిస్తున్నారా, లేకపోతే ఎప్పుడన్నా బాధపడ్డారా? క్వశ్చన్ లేదు. నేను ఇంతకుముందు చెప్పిన, నేను చీపునెత్తున్న మనిషినే. వేణుస్వామి జాతకం వేణుస్వామికి తెలుసు. రెండోది, జరగకపోతే వేణుస్వామి జ్యోతిష్యం బంద్ చేస్తాడు అంటే, చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ కాగానే 3వది బంద్ చేసిరా, నడిపించారు. కరోనాలో డూప్లికేట్ ఫేక్ మెడికేషన్ అని చెప్పి అందరికీ తెలుసు. ఫేక్ మెడికేషన్ రెమ్డెసివిర్ దగ్గర నుండి కొన్ని కోట్లు నాశనం పట్టించారు ప్రపంచంలో, భారతదేశంలో. పోయి హాస్పిటల్ వండుకోలేదా? ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఫెయిల్యూర్ అని తెలిస్తే మళ్ళీ ఇంకో పేషెంట్ పోతలేడా? వెళ్ళడు. మాకు సక్సెస్ రేట్ చెక్ చేయండి, మీకు దమ్ముంటే. వేణుస్వామిని గల్లాబట్టి అడగాలి అంటే, వేణుస్వామి వీడియోలు అన్ని తీసి 100 వీడియోలు పెట్టి 45 వీడియోలు ఫెయిల్ అయినాయి వేణుస్వామి అంటే, నేను అప్పుడు మీకు ఆన్సర్ చేస్తాను. వదిలేస్తారు? అప్పుడు ఇది ఆన్సర్ చేస్తారు. అంటే కనీసం ఆన్సర్ చేసే లెవెల్ కూడా నన్ను క్వశ్చన్ చేసే లెవెల్ కాదు కదా.